ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కి ముందు మెగా వేలం జరగనుంది. ఇప్పటికే ఆక్షన్ రూల్స్, రెగ్యులేషన్స్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ ఫైనల్ చేసింది. దీంతో ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిటెన్షన్ చేసుకోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నాయి. అయితే ఈసారి వేలానికి ముందు కొంతమంది పాపులర్ ప్లేయర్లు తమ సొంత ఫ్రాంచైజీలను విడిచిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి తనను రిలీజ్ చేయమని టీం మేనేజ్మెంట్ ను కోరినట్లు తెలుస్తోంది. అతడు వచ్చే సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ కు ఆడతాడని టాక్ నడుస్తోంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీం. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ జట్టు ఇప్పటి వరకు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. 2011 వేలంలో రోహిత్ ను డెక్కన్ చార్జర్స్ నుంచి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. తర్వాత అతన్ని కెప్టెన్ గా నియమించింది. కానీ ఇకపై హిట్ మ్యాన్ ముంబైతో కలిసి పనిచేసే అవకాశం లేదు. అయితే తాజా రిపోర్ట్ ప్రకారం రోహిత్ శర్మ వచ్చే సీజన్ కు లక్నోకు మారనున్నాడు. దీంతో ఆ టీం ఒక రిటెన్షన్ ను సేవ్ చేసుకోనుందని నివేదిక పేర్కొంది. మరోవైపు హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతాడని తెలుస్తోంది. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తరువాత రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డేలు, టెస్ట్ క్రికెట్ లో భారత్ కు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఒకవేళ హిట్ మ్యాన్ లక్నోకు మారితే ఆ టీం కు కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. మరోవైపు గత సీజన్ వరకు లక్నోకు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ కూడా ఫ్రాంచైజీని వదిలేసే అవకాశాలున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అయితే ఈ వార్తలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.